కుమారులారా, నా మాట ఆలకింపుడు, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుకుడి. సామెతలు 5వ అధ్యాయం 7వ వచనం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతమైన మీ నామమునకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ లోకంలో మేము ఎన్నో వ్యర్థమైన మాటలు, పాటలు వినడానికి సమయం ఇస్తున్నాము, కానీ మీ వాక్యం వినటకు సమయం ఇవ్వడం లేదు. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రవ్వా. తండ్రి, మనసును పాడు చేసే మాటలు వినకుండా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ సన్మార్గంలో నడిపించే వాక్యం వినే హృదయం మాలో పుట్టించండి ప్రవ్వా. అయ్యా, మీ ఉపదేశం నుండి తొలగిపోకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రవ్వా. తండ్రి, అయ్యా, మీ మాటలు విని మంచి ఉపదేశము నేర్చుకుంటకు వాక్యం చదివే ప్రేరేపణ, ఆసక్తిని మాలో పుట్టించండి ప్రవ్వా. తండ్రి, చెడ్డ మాటలు వినకుండా మా చెవులను భద్రం చేసుకున్నటకు, మీ ఉపదేశం నుండి తొలగిపోకుండా మేము వాక్యానుసారంగా నడుచుకుంటకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ప్రవ్వా. రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యంతో మా ప్రవర్తన సరిచూసుకుంటూ, తప్పులుంటే సరిచేసుకుంటూ ఉండే హృదయాన్ని, జ్ఞానమును మాకివ్వమని అడుగుతూ, మా మంచి బోధకుడు అయిన మీకే మహిమ ఘనతస్తుతులు చెల్లిస్తూ, నమ్ముట నీవలైతేనే నమ్మవానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్న పరమ తండ్రి, ఆమేన్.